అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విదేశీ విద్యార్థులపై కఠిన నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులను సొంత దేశాలకు పంపించడం, కొత్తగా వచ్చే విద్యార్థులకు వీసాలు ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ నిర్ణయాలు ముఖ్యంగా భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు విద్యార్థులు తమ సోషల్ మీడియా పోస్టులను తొలగిస్తూ ఉండగా మరికొందరు ఏకంగా తమ సోషల్ మీడియా అకౌంట్లనే డిలీట్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశీ విద్యార్థులకు సంబంధించిన వీసా విధానాలను కఠినతరం చేస్తున్నారు. మే 27న అమెరికా ఎంబసీలు మరియు కాన్సులేట్లు కొత్త విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. విద్యార్థి, ఎక్స్చేంజ్, విజిటర్ వీసాల కోసం సోషల్ మీడియా స్క్రీనింగ్ను చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త స్క్రీనింగ్ ప్రక్రియలో విద్యార్థుల సోషల్ మీడియా పోస్టులు, షేర్లు, కామెంట్లను ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టిక్టాక్ వంటి ప్లాట్ఫామ్లలో తనిఖీ చేయనున్నారు. ఈ తనిఖీలు ప్రధానంగా యాంటీ సెమిటిక్ లేదా జాతీయ భద్రతకు ముప్పుగా భావించే కంటెంట్ను గుర్తించడానికి జరుగుతాయి. ఏఐని ఉపయోగించి వీసా అప్లై చేసుకున్న వారి ప్రొఫైల్స్ను తనిఖీ చేయనున్నారు. ఇలాంటి చర్యలను ట్రంప్ సర్కార్ జాతీయ భద్రత, యాంటీ సెమిటిజం నిరోధక చర్యలుగా సమర్థిస్తోంది. ప్రస్తుతం పాలస్తీనాకు మద్దతుగా అమెరికా యూనివర్సిటీల్లో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు లేదా ఇజ్రాయెల్పై విమర్శలు చేసిన వారి వీసాలను రద్దు చేస్తున్నారు. ప్రతి ఏటా భారత్ నుంచి అమెరికాకు భారీ సంఖ్యలో విద్యార్థులు వెళుతూ ఉంటారు. 2023-24 విద్యా సంవత్సరంలో 3,31,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. ఇది మొత్తం విదేశీ విద్యార్థుల్లో దాదాపు 30% ఉంది. ఈ విద్యార్థులలో 42.9% మంది మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి స్టెమ్ కోర్సులు చదువుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వీసా ఆంక్షలు భారతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వీసా ఇంటర్వ్యూలు నిలిపివేయడం వల్ల చాలా మంది విద్యార్థులు తమ చదువుల కోసం అమెరికాకు వెళ్లే అవకాశాన్ని కోల్పోతున్నారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయం వల్ల వీసా ప్రాసెసింగ్లో జాప్యం జరుగుతోంది. ఇది విద్యార్థుల స్కాలర్షిప్లు, అడ్మిషన్లపైన ప్రభావం చూపిస్తోంది. కొందరు విద్యార్థులు ఇప్పటికే అమెరికాలో ఉన్నప్పటికీ వారి వీసాలు రద్దు చేస్తారేమో అనే భయంతో ఉన్నారు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం సోషల్ మీడియా స్క్రీనింగ్ను వేగవంతం చేస్తుండటంతో చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ తమ సోషల్ మీడియా ఖాతాలను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. కొందరు విద్యార్థులు తమ పోస్టులను తొలగిస్తున్నారు. మరికొందరు తమ ఖాతాలను ప్రైవేటుగా మార్చుకుంటున్నారు. మరికొంతమంది పాత అకౌంట్లను డిలీట్ చేసి కొత్త అకౌంట్లను క్రియేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా కంటెంట్లో గాజా యుద్ధం, ఇజ్రాయెల్ విమర్శలు లేదా ఇతర రాజకీయ అంశాలపై వ్యాఖ్యలు ఉంటే వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందనే భయంతో చాలా మంది విద్యార్థులు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఆల్ ఐస్ ఆన్ రఫా అనే హ్యాష్ ట్యాగ్ను గతంలో ట్రెండ్ చేశారు. ఆ సమయంలో చాలా మంది ఈ పోస్టులను రీట్వీట్ చేయడమో లేక స్టోరీలుగా పెట్టడమో చేశారు. దీంతో వాటన్నింటినీ ఇప్పుడు డిలీట్ చేస్తున్నారు. విద్యార్థులు తమ రాజకీయ వ్యాఖ్యలను తొలగించడం లేదా సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ను పాస్ చేయడం ద్వారా తమ విద్య, కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఇమిగ్రేషన్ అటార్నీ మహసా ఖాన్ తెలిపారు. చాలా మంది ఇండియన్ ఫ్యామిలీస్ తమ పిల్లలు అమెరికాలో చదువుకోవడాన్ని ఓ డ్రీమ్గా భావిస్తారు. కానీ ట్రంప్ సర్కార్ నిర్ణయం కారణంగా వారి ఆశలపై నీళ్లు చెల్లినట్టవుతోంది. ఇక కొంతమంది విద్యార్థులు అమెరికాకు బదులుగా ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, లండన్లను ఎంచుకుంటున్నారు. అమెరికా యూనివర్సిటీలు సైతం ఈ ఆంక్షల వల్ల భారీగా నష్టపోతున్నాయి. 2023-24లో విదేశీ విద్యార్థుల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు $43.8 బిలియన్ వచ్చాయి. అంతేకాక 3,78,000 ఉద్యోగాలు వచ్చాయి. ఇక హార్వర్డ్ వంటి యూనివర్సిటీలు దాదాపు 27% విదేశీ విద్యార్థులపై ఆధారపడతాయి. అయితే ఇప్పుడు ట్రంప్ సర్కార్ ఆంక్షలు యూనివర్సిటీలపై ప్రభావం చూపిస్తున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు స్వేచ్ఛ, వ్యక్తీకరణ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. విదేశీ విద్యార్థులు ఎప్పుడూ అమెరికాకు ముప్పు కాదని, వారి వల్ల అమెరికాకు ఆర్థిక, సాంస్కృతిక సంపద లభిస్తోందంటున్నారు. సోషల్ మీడియా స్క్రీనింగ్ విధానం విద్యార్థుల స్వేచ్ఛ, హక్కులను హరిస్తుందని, రాజకీయ అభిప్రాయాల ఆధారంగా వివక్ష చూపుతుందని ఇమిగ్రేషన్ న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే హఠాత్తుగా అకౌంట్లను డిలీట్ చేసినా ప్రమాదమేనని విద్యార్థులకు సూచిస్తున్నారు.